మెదక్ జిల్లా రామాయంపేటలో సిఐటి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు బాలమణి మల్లేశం మాట్లాడుతూ రామాయంపేట మండల కేంద్రంలో మే 3-4 తేదీలో సిఐటి నాయకుల ఆధ్వర్యంలో 15వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికుల హక్కుల కోసం సిఐటి నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు. కార్మికులు, కర్షకులు రామాయంపేటకు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు మెదక్ జిల్లా 15వ మహాసభలు మే నెల 3-4 తేదీల్లో రామాయణపేట పట్టణంలో జరగబోతున్నాయి. 3వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గంపై ప్రభావం అనే అంశం మీద సెమినార్ జరుగుతుంది జిల్లా మహాసభల సందర్భంగా. 4వ తేదీన కార్మిక ప్రదర్శన ప్రతినిధుల సభ నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల్లో 21 మండలాల నుంచి 10 రకాల కార్మికులు ఈ మహాసభల్లో పాల్గొనబోతున్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ ప్రాంత కార్మిక వర్గానికి, ప్రజలకు, శ్రేయోభిలాషులందరికీ సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐటియు నిరంతరం కార్మికుల పోరాటాల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము 44 రకాల కార్మిక చట్టాలని రద్దు చేయడం ద్వారా ఇవాళ కార్మికుల బతుకులన్నీ ఆగమ్యగోచరం అవుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్నటువంటి 44 రకాల చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్ల కింద కుదించి చేసిర్రు. ఆ చట్టాల్లో ముఖ్యమైనటువంటి సారాంశము యూనియన్లు లేకుండా చేయడము. అదే రకంగా గతంలో కార్మికులకు 8 గంటల పని విధానం ఉండేది. 8 గంటల పని విధానాన్ని ఇప్పుడు రద్దు చేసి మరి 12 గంటల పని విధానాన్ని ప్రతిపాదించారు ఆ లేబర్ కోడ్లలో. గతంలో 8 గంటల పని విధానం ఉన్నప్పుడే, చట్టబద్ధం ఉన్నప్పుడే యాజమాన్యాలు అడ్డగోలుగా కార్మికులతోని 12 గంటలు పని చేయించుకున్నాయి. ఈ రోజు 12 గంటల పని విధానం కనుక చట్టబద్ధమైనట్టయితే 24 గంటలు పని చేయించుకునేటువంటి ప్రమాదం ఉంది. మహిళల్ని కూడా రాత్రి షిఫ్ట్లలో పెడుతున్నారు. ఇట్లాంటి ప్రమాదాలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వల్ల రాబోతున్నాయి. ముఖ్యంగా కార్మికుల శ్రమంతా దోషి కార్పొరేట్లకు అంటగడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. దానిలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం అయిపోయింది. ఈ దేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని చేకూరుస్తున్నటువంటి ఎల్ఐసిలో కూడా విదేశీ పెట్టుబడులు వచ్చేసినాయి. బ్యాంకుల్లోకి ప్రైవేటీకరణ వచ్చేసింది. వీటికి వ్యతిరేకంగా రేపు మా మహాసభలో చర్చ చేయబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ విస్మరిస్తున్నది. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఇలా కార్మికులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. ఒక్క రూపాయి జీతం